ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉండాలని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనం మనం ధ్యానించినట్లయితే, దినములో చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించునుగాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘ బిడ్డలకి ఇలా బోధిస్తున్న ప్రియమైన వాళ్ళారా, ఈ కృపాకాలం మారు మనసు మంది బాప్తీసం తీసుకుని మనం యేసయ్య బిడ్డలను చెప్పుకుంటూనే సమయానంతా వృధా చేస్తున్నావు, అజ్ఞానం వల్ల జీవిస్తున్నావు. అజ్ఞానులు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు సమయాన్ని టైం పాస్ చేస్తుంటారు. సమయాన్ని కొందరు అడుగుతూ ఉంటారు, ప్రియమైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైం పాసే కాలేదు, టైం పాస్ కోసం మేము విహారయాత్రకి వెళ్ళాము, టైం పాస్ కోసము సినిమాకి వెళ్ళాము, టైం పాస్ కోసం అని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మన దేవుని బిడ్డలుగా క్రీస్తులకు కడగబడిన మనం నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి దినాలు చెడ్డవి ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. బతుకున్నప్పుడే రక్షణ లేని వారికి రక్షణ కల్పిద్దాం, రక్షణ ఉన్న వారిని రక్షణ కాపాడుకుందాం, ప్రతి ఒక్కరిని అగ్నిలో లాగినట్లాగా దేవుడికి అప్పగిద్దాం, భలే మంచి దాసులు అనిపించుకుందాం. ప్రియమైన దినాలు చెడ్డవి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని, మన గ్రామస్తుల్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. నిజమైన దేవుణ్ణి ప్రతి ఒక్కరి సువార్త ప్రకటిద్దాం, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేరుద్దాం, మనో పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.